దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మీ అద్భుత సమయము అనే లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా మరొక్కసారి ఆహ్వానిస్తున్నానండి. బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? దేవుని కృపతో వర్ధిల్లుతున్నారా? మరి మేము మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. మరి మీ యొక్క ఫీడ్బ్యాక్ని బట్టి మీరు ఈ యొక్క ప్రోగ్రామ్స్ పైన మీరు కనపరుస్తున్నటువంటి ఆసక్తిని బట్టి ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తున్నానండి. మరి దయచేసి ఈ ప్రోగ్రామ్స్ని మీరు మాత్రమే కాదు, ఇతరులకు కూడా షేర్ చేయండి, వారికి కూడా పరిచయం చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. తద్వారా మరి యూట్యూబ్ మరి కొంతమందికి ఈ ప్రోగ్రామ్ని రికమెండ్ చేస్తుంది కాబట్టి లైక్ చేయడము మర్చిపోవద్దు. హల్లెలూయా. మరి ఈరోజు కూడా ఒక కొత్త సందేశము మన మధ్యలో ఉన్నది. మరి పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితోనూ ఈరోజు మాట్లాడబోతున్నారు. కాబట్టి ఈ యొక్క సందేశంలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక చిన్న ప్రార్థనతో మనము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. రండి ప్రార్థన. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడు అయిన మా దేవ, నీకు వేలాది కోట్లాది కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. యేసయ్య, మరి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మరి నీ ప్రియ బిడ్డలందరినీ కలుసుకోవడానికి, మరి వీరితో మాట్లాడడానికి, నీ యొక్క మాటలు పంచుకోవడానికి నాకు నువ్వు ఇచ్చినటువంటి యొక్క చక్కటి సమయాన్ని బట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాను నాయన తండ్రి. మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమము అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు చేయండి. మరి వారి హృదయములతో మీరు మాట్లాడండి. వారి హృదయాంతరంగాలలో ఉన్నటువంటి ప్రతి అవసరతను నువ్వు ఎరిగిన దేవుడు అని నేను నమ్ముచున్నాను. మరి ఈ వాక్యం అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చు, వారి జీవితాల్లో విడుదల కలిగించు ప్రభా. మరి ఈరోజు నీ అద్భుత కార్యాలు జరుగునుగాక. నీ అద్భుతాలను ప్రకటిస్తుండగా ఎవరి జీవితంలో అయితే అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నారో ఆ అద్భుతాలు కలుగునుగాక యేసు నామములో. హల్లెలూయా. తండ్రి ప్రభా, మరి ఈ సమయాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. ఈ కార్యక్రమము మొదటి నుండి చివరి వరకు నువ్వు మాకు తోడుగా ఉండి ఆశీర్వదించి జయకరం చేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. వందనాలండి. మరి ఈరోజు ఈ లైవ్లో జాయిన్ అయిన మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు సందేశాన్ని ప్రారంభించుకుందాము. టైటిల్ మీరు చూసారా? అద్భుతము చేయడానికి దేవుడు ఒక వ్యక్తిలో చూసేటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి అనేటువంటి సంగతిని, ఆ ఒక్క సందర్భాన్ని ఈరోజు మీ అందరితో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. చాలామందికి నా జీవితంలో ఒక అద్భుతం జరగాలి, నా యొక్క ఈ కార్యంలో ఒక అద్భుతం జరగాలి అని కోరుకుంటారు. ఎంతమందికి అద్భుతం జరగాలి అని కోరుకుంటున్నారు? ఎంతమంది నాకు ఇంకా అద్భుతం జరగలేదు, నేను దాని కొరకు ఎదురు చూస్తున్నాను అని అనుకుంటున్నారు? దయచేసి మీరు కమెంట్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. మరి ఈరోజు ఈ సందేశము ప్రాముఖ్యంగా మరి మీ కొరకే అని నేను ఆశిస్తున్నాను. మరి కొన్ని విషయాలలో మనము జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా, కొన్ని విషయాలు మనము జాగ్రత్తగా ధ్యానించడం ద్వారా మనము దేవుడి వద్ద నుండి అద్భుతాలు చూడొచ్చు. హల్లెలూయా. మరి ప్రభువారు అద్భుతాలు చేసే ముందు ప్రతి వ్యక్తిని కూడా ఒక ప్రశ్న ప్రాముఖ్యంగా అడిగేవారు. ఆ ఒక్క ప్రశ్న అడిగిన తర్వాతనే ఆయన అద్భుతాన్ని చేసేవారు. అది ఏంటంటే, నీవు నన్ను నమ్ముచున్నావా? ఈ అద్భుతం చేయడానికి నువ్వు విశ్వసిస్తున్నావా అని ప్రభువారు అడిగేవారు. ఆ విధంగా చేసి ఆయన అడిగి ఆ ప్రశ్నకు జవాబు చెప్పిన తర్వాతనే ఆయన అద్భుతాన్ని చేసేవాడు, ఆ స్వస్థతను చేసేవాడు, ఆ కార్యాన్ని అక్కడ చేసేవారు. అయితే మరి ఈరోజు ఇక్కడ ఈ యొక్క సందర్భంలో నేను ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మీతో చెప్పాలి, డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు జన సమూహాల్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు యాయీరు అనేటువంటి ఒక సమాజ మందిరం అధికారులలో ఉన్నటువంటి ఒకడు వచ్చి ఈ విధంగా ప్రభువారితో చెప్తున్నారు. ఏంటంటే, నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది, ఆమె చావు బతుకుల్లో ఉంది,
దయచేసి నా కుమార్తెను బ్రతికించడానికి మీరు రండి అని ఆయనను ఎంతగానో బతిమాలుకున్నాడంట. ఏంటండి, నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉన్నది, చావు బ్రతుకుల్లో ఉంది, మరణ పడకలో ఉంది, దయచేసి నా కుమార్తెను మీరు బ్రతికించడానికి రండి ప్రభువా, మీరు వస్తే నా కుమార్తె బ్రతుకుతుంది అని చెప్పి ఆయన ప్రభువారిని బతిమలాడుకోవడం ప్రారంభించాడు. అయితే మరి ప్రభువారు అక్కడికి వెళ్ళే ముందుగా మరికొన్ని స్వస్థతలు కూడా ఆయన చేసుకుని అక్కడికి వెళ్తారు. ముఖ్యంగా 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ ఆయన ఎదుటకు వచ్చి మరి ఆమెను స్వస్థపరచమని, ఆమె ఆ దేవుని యొక్క వస్త్రపు చెంగును ముట్టడము, మరి అక్కడ కొంత సమయము కాలయాపన చేయడము, ఆమెతో మాట్లాడడం వల్ల ఈలోపు మరి ఈ యాయీరు కుమార్తె మరణించడం జరుగుతుంది. ఈయన వెళ్ళే లోపలే మరి ఈ యొక్క స్త్రీ మార్గ మధ్యలో ఆయనకి కనపడి మరి ఈ రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరిచే లోపులు అక్కడ యాయీరు కుమార్తె మరణించడం జరుగుతుంది. అయితే కొంతమంది మరి యాయీరు కుమార్తె చనిపోయిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వచ్చి ఈ విధంగా చెప్తారు, నువ్వు ఇంకా ప్రభు వారిని బోధకుడిని నువ్వు ఇబ్బంది పట్టద్దు, ఎందుకంటే నీ కుమార్తె చనిపోయింది. ఏమన్నారండి? నీ కుమార్తె చనిపోయింది కాబట్టి ఇక నువ్వు బోధకుడిని ఏ మాత్రము ఇబ్బంది పట్టవద్దు, పరిస్థితి అంతా చెయ్యి దాటిపోయింది, మనం ఇంకేం చేయలేము అని ఆయనతో చెప్తున్నప్పుడు ఇక్కడ ప్రభు వారు ఒక మాటను మాట్లాడుతున్నారండి. మీ దగ్గర బైబిల్స్ ఉంటే దయచేసి నాతో కలిసి ఈ మాట ప్రకటిస్తుండగా చదవవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 35, 36 వచనాలు ఒకసారి చదువుకుందాం రండి. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, నీవిక బోధకుడిని ఎందుకు శ్రమ పెట్టుదువు అనిరి. యేసు వారు చెప్పిన మాటను లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రము ఉంచుము అని సమాజ మందిరపు అధికారితో చెప్పి. చూడండి, ఇక్కడ వాక్యం రాయబడి ఉంది, భయపడకము, నమ్మిక మాత్రము ఉంచు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలను లక్ష్య పెట్టలేదంట. వారు చెప్పిన మాటలను లక్ష్య పెట్టకుండా నువ్వు భయపడద్దు, నమ్మిక మాత్రము ఉంచు. ఈ యొక్క మాటను మీరు అండర్లైన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నానండి. చాలాసార్లు మన జీవితంలో అద్భుతము జరిగే ముందు మనము చేసేటువంటి ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే మనుషుల దగ్గరికి వెళ్తాము. మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పేటువంటి మాటలు వినాలని, వారి యొక్క మాటలపైన లక్ష్యం ఉంచాలని మనం కోరుకుంటాం. సాధారణంగా మన ఇండ్లల్లో ఏదైనా అనారోగ్యం కలిగినా, లేకపోతే మన యొక్క ఆత్మీయులలో కానీ, మన ప్రియులైన వారిలో కానీ మరి ఏదైనా మరణకరమైనటువంటి రోగం కలిగినప్పుడు వెంటనే మరి మనకు తెలిసిన వారి దగ్గర, లేకపోతే ఆ అనారోగ్యానికి సంబంధించి ఎవరికైనా కొద్ది గొప్ప ఐడియా ఉన్న వారి దగ్గర మనము సంప్రదించేస్తాం. మరి కొంతమంది ఏం చేస్తారంటే వాక్యం చదువుతూ దేవుని మందిరానికి వెళ్తూ కూడా అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర సంప్రదింపులు చేస్తారు, వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళు మరి కొన్ని అవిశ్వాసపు మాటలు మాట్లాడతారు. ఈ యొక్క అనారోగ్యం ఇంకా తగ్గదులే, ఈ యొక్క రోగము ఇంకా స్వస్థపడదులే, ఇంకా వేస్ట్, నువ్వు ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళటం వేస్ట్, తర్వాత ప్రార్థన చేయటం వేస్ట్, వ్యర్థము, ఇది ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోయింది, లేకపోతే ఈ యొక్క వివాహక సంబంధం ఇక నిలబడదు, నా భర్త ఇక విడాకులు ఇచ్చేశారు కాబట్టి ఇక ఈ సంబంధం అనేది, వైవాహిక సంబంధం అనేది ఇక నిలబడదు, ఈ యొక్క బంధం అనేది నిలబడదు, సో వేస్ట్ అని చెప్పి వీళ్ళు చెప్పేటువంటి మాటల మీద లక్ష్యం ఉంచి మనము ఆ ఒక్క అద్భుతాన్ని చూడకుండా మనము ఆగిపోతాము. మన చేతులతో మనమే ఆ అద్భుతాన్ని పక్కకి నెట్టుకుంటాము. అయితే ఇక్కడ ప్రభు వారు ఏం చేశారో చూడండి. యేసు వారు చెప్పిన మాటలను లక్ష్య పెట్టక, ఈ మాటలు మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఆయన దగ్గరకు వచ్చి చెప్తున్నారు, నువ్వు బోధకుడిని ఎందుకు శ్రమ పెడుతున్నావు, నీ కుమార్తె చనిపోయింది, నువ్వు ఇంకా బోధకుడిని శ్రమ పెట్టద్దు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారంట ఆ మాటలను లక్ష్య పెట్టక, నువ్వు భయపడకము, నమ్మిక మాత్రము ఉంచు. ఈరోజు
ఈరోజు ప్రభువారు మీతోనే మాట్లాడుతున్నారు. నువ్వు భయపడద్దు, ఈ సమయంలో నమ్మిక మాత్రము ఉంచు. నువ్వు నమ్ముచున్నావా? లాజర్ మరణించినప్పుడు మరి మార్త మరియల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు ఇదే మాటలు చెప్తారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. నువ్వు నన్ను నమ్మిన ఎడల ఈ కార్యము జరుగును. దేవునికి అసాధ్యమైంది ఏదైనా కలదా? నువ్వు నమ్మిన ఎడల ఈ కార్యము నీ జీవితంలో జరుగుతుంది. పునరుద్ధానము నేనే, జీవమును నేనే అని నీకు తెలియదా అని ప్రభువారు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. మనం అద్భుతానికి ఫౌండేషన్ ఏంటంటేనండి నమ్మకము. అద్భుతానికి ఫౌండేషన్ ఒక పునాది, ఒక మూలము అనేది నమ్మకము. ఒక వ్యక్తి దేనిపైన నమ్మకం ఉంచుతాడో అదే తన జీవితంగా మారుతుంది. హల్లెలూయా. ఒక వ్యక్తి తన హృదయంలో ఏదైతే అనుకుంటాడో అదే తన జీవిత గమ్యంగా మారిపోతుంది ఒక రోజుకు. మీ హృదయంలో మీరు అవిశ్వాసాన్ని కనుక పెంచి పోషిస్తున్నారనుకోండి, ఎంత దేవుడి వాక్యం చదివినా, ఎంతగా మరి అద్భుతాలు చూసినా, ఇజ్రాయేలీలు అదే చేశారు. ఎన్ని అద్భుతాలు వాళ్ళ కళ్ళారా చూశారు. వాళ్ళ కళ్ళారా చూసినప్పటికీ వాళ్ళు ఇంకా దేవుడిని నమ్మనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు. ఇంకా మరి సనుగుడు గొనుగుడు ఆత్మతోనే వాళ్ళు ఉంటారు. దేవుడు నాకు ఆ మాంసం ఇవ్వలేదు, దేవుడు మాకు మంచినీళ్ళు ఇవ్వలేదు, దేవుడు మాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు ఏ మాత్రం కూడా నమ్మరు. మోషే పైన సనుగుతారు. ఆ ఐగుప్తులో మేము చచ్చిపోయి ఉంటే బాగుండేది, తీసుకొచ్చి అరణ్యంలో మమ్మల్ని పెట్టావు, ఈ అరణ్యంలో చావడం కన్నా, దిక్కులేని చావడం కన్నా అక్కడ ఐగుప్తులో మరణిస్తే బాగుండేదేమో, ఇలాంటి చావు మాకెందుకు అని చెప్పి వారికి ఇచ్చినటువంటి నాయకుడి పైన వాళ్ళు సనుగుతారు. ఆ విధంగా వాళ్ళు ప్రతి అడుగడుగునా కూడా వాళ్ళు దేవుడి పైన అపనమ్మకంతో, వాళ్ళకి ఇచ్చినటువంటి నాయకుడి మీద అపనమ్మకంతో వాళ్ళు నడుస్తూ వచ్చారు. కాబట్టే కానాను ప్రాంతానికి అందులో సగానికి పైగా ఆకులు రాలిపోయినట్టు రాలిపోయారంటండి. వాళ్ళు వాగ్దాన భూమికి వెళ్ళలేకపోయారు, వాళ్ళ అద్భుతాన్ని చూడలేకపోయారు. వారి యొక్క తర్వాత జనరేషన్ వాళ్ళ పిల్లలు వెళ్ళారు, కానీ అసలు వచ్చిన వారు వెళ్ళలేకపోయారు. కాబట్టి ప్రేమణ సోదరులారా, అద్భుతము చూడాలి అని అంటే నమ్మకము అనేది ఒక పునాది రాయి లాంటిది. నమ్మకము, దేవుడి పైన పూర్తిగా ఆధారపడము అనేది ఒక పునాది రాయి లాంటిది. అబ్రహాము ఒక గుడ్డి నమ్మకంతో దేవుడు చెప్పినప్పుడు నీవు నీ దేశాన్ని, నీ సొంత దేశాన్ని, నీ తండ్రి ఇంటిని, నీ బంధువులని, నీ అన్నిటినీ నువ్వు విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు ఆయన దేవుడి పైన గుడ్డి విశ్వాసంతో, ఒక గుడ్డి నమ్మకంతో ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయాడండి. అప్పుడు మరి అబ్రహాముకి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే భూ దిగంతాల వరకు ఆయన సంతానాన్ని విస్తరింపజేశాడు. మరి జనములకు మూల పితరుడుగా ఆయన, జనములకు తండ్రిగా అబ్రహాం గారిని దేవుడు ఆశీర్వదించాడు. మరి నమ్మకము అనేది ఒక అద్భుతానికి మరి మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం అనే చెప్పాలి. ఇక్కడ యాయిరుతో చెప్తున్నాడు, నువ్వు నమ్మకం మాత్రమే ఉంచు, నువ్వు భయపడద్దు. నువ్వు నన్ను నమ్మావు కదా, నా దగ్గరకు వచ్చావు కదా, నీ కుమార్తెను బతికించమని కోరుకున్నావు కదా, సో ఇప్పుడు నేనేం చేస్తానో నువ్వు చూడు. నువ్వు భయపడద్దు, వీళ్ళ మాటలు నువ్వు లక్ష్య పెట్టద్దు, వీళ్ళు చెప్పేటువంటి మాటలు నువ్వు లక్ష్య పెట్టద్దు. పునరుద్ధానము నేనే, జీవాన్ని నేనే, నేను చేయగలను, స్వస్థత నేను చేయగలను. స్వస్థత నాలో ఉంది, ఆశీర్వాదం నాలో ఉంది, అద్భుతము నాలో ఉంది. ఈరోజు ఎవరైతే ఆయనను నమ్ముతారో, ఎవరైతే ఆయన పైన ఆధారపడతారో, ఖచ్చితంగా ప్రభువారు మీ యొక్క జీవితాల్లో అద్భుతాన్ని చేయటానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నారండి. హల్లెలూయా. మరి ఇక్కడ మరొక 2 మాటలు మనం చూద్దాము. 2వ అంశాన్ని చూద్దాము. 37 నుంచి 40 వచనాలు చదువుదాం ఇదే అధ్యాయంలో. పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానివ్వక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా ఉండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు ఉండుట చూచి లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కాని చనిపోలేదు అని చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంట పెట్టుకుని
ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి, చూడండి ఇక్కడ మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు మనకు నేర్పిస్తున్నారు. ఇక్కడ పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అనువారిని తప్ప మరి ఎవ్వరినైనాను తన వెంబడి రానివ్వలేదంట. అలాగే ఆ చిన్నదాని యొక్క తల్లిదండ్రులను కూడా ఆయన లోపలికి తీసుకెళ్ళాడు అని రాయబడిందండి. ఇక్కడ మనము గమనించినట్లయితే ఒక మాట రాయబడింది, ఈయన ఎప్పుడైతే ఆ చిన్నది నిద్రిస్తుందే కానీ చనిపోలేదు అని చెప్పాడో యేసుక్రీస్తు ప్రభువారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ అంట ఆయన్ని చూసి అపహసించారంట. ఏం మాట్లాడుతున్నాడు ఈయన? ఆ చిన్నపిల్ల చనిపోతే నిద్రపోతుందని చెప్తున్నాడేంటి అంటే, మాకు తెలియదనా దీని అర్థము? చనిపోయిందో నిద్రకు భేదం ఏంటో కూడా మేము కనుగొనలేమనా ఈయన ఉద్దేశము? ఈయన ఏమనుకుంటున్నాడు ఈయన గురించి అని చెప్పి ఒక పిచ్చివాళ్లాగా ఉన్నాడు ఈయన. పోయి ఈయన్ని తీసుకొచ్చాడండి యాయిరు. చనిపోయిన అమ్మాయిని చూపించి బ్రతికిస్తానని చెప్పి లోపలికి వస్తున్నాడు, నిద్రపోయిందని చెప్తున్నాడు, ఇంకా పైగా పిచ్చోళ్లాగా ఉన్నాడే అని చెప్పి ఆయన అందరూ అపహసించారంట ఆయన్ని. చూడండి ఇక్కడ ప్రభువారు మనకు ఇక్కడ ఒక కార్యాన్ని చేశారు. అదేంటంటే పేతురు, యోహాను, యాకోబు ఆ పిల్ల తల్లిదండ్రులు తప్ప మరి ఎవ్వరిని ఆయన వెనకాల రానివ్వలేదంటండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ సందర్భం ద్వారా మనకి ఏం చెప్తున్నారంటే, పరిశుద్ధాత్మ దేవుడు, ఎవరైతే మిమ్మల్ని అపహసిస్తారో, ఎవరైతే మీ జీవితంలో దేవుడు ఒక కార్యం చేస్తాను అని అంటే నమ్మరో, ఎవరైతే పరిశుద్ధాత్మ కార్యాలను, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అపహసిస్తారో అలాంటి వాళ్ళను నీ జీవితంలోకి నువ్వు రానివ్వకూడదు. అలాంటి వాళ్ళను నీ యొక్క లైఫ్లోకి నువ్వు ఎంటర్ కానివ్వకూడదు. అలాంటి వాళ్ళతో నువ్వు ఖండితంగా చెప్పాలి, నేను మీతో సహవాసం చెయ్యను అని. అలాంటి వాళ్ళతో మీరు మాట్లాడడం కూడా దేవుడు ఇష్టపడట్లేదు. ఇక్కడ ఖండితంగా ప్రభువారు ఒక కార్యాన్ని చేశారు. పేతురు, యోహాను, యాకోబు తన తల్లిదండ్రులు అంటే ఎవరైతే ఆయన చేసే కార్యాన్ని నమ్ముతున్నారో, ఎవరైతే ఆయన ఇది చెయ్యగలడు అని విశ్వసిస్తున్నారో, ఎవరైతే ఆయనను గురించి, ఆయన యొక్క కార్యాలను గురించి ఆసక్తి కలిగి ఉన్నారో, అద్భుతం చూడాలి అనే ఆసక్తి ఎవరికైతే ఉందో అలాంటి వాళ్ళను మాత్రమే ప్రభువారు లోపలికి తీసుకెళ్లారంట. కానీ మిగిలిన వాళ్ళు ఎవ్వరిని కూడా ప్రభువారు లోపలికి తీసుకెళ్లేదంట. అలాంటి వాళ్ళని పక్కన పెట్టేశాడు. అందుకే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక పాపుల మార్గమున నువ్వు నిలువక, అపహాసకులు కూర్చుండ చోట నువ్వు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములను దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని వాక్యం రాయబడింది. అపహాసకులు కూర్చునే చోట మనం కూర్చోకూడదండి. ఎవరైతే మిమ్మల్ని వెక్కిరిస్తారో, ఎవరైతే మీ జీవితంలో ఒక కార్యం జరుగుతుందని మీరు చెప్తున్నప్పుడు మిమ్మల్ని వెక్కిరిస్తారో అలాంటి వాళ్ళతో మీరు మాట్లాడవలసిన అవసరం లేదు. అలాంటి వారికి మీ జీవితంలో అద్భుతం జరగబోతుంది, దేవుడు నాకు ఈ ప్రవచనం చెప్పాడు, దేవుడు నాకు ఈ ప్రాఫెసీ చెప్పాడు, నాకు భవిష్యత్తులో నాకు ఇది జరుగుతుందంట, నేను ఇది చేస్తానంట, నేను ఈ పరిచర్యకి వెళ్తానంట, నేను ఈ దేశానికి వెళ్తానంట, నాకు ఈ ఇల్లు కట్టుకుంటాను నేను, లేకపోతే నేను ఈ యొక్క భూమి కొనుక్కోబోతున్నాను, ప్రభువారు నాకు ఒక వాగ్దానం ఇచ్చారు అని చెప్పినప్పుడు కొంతమంది మిమ్మల్ని గేలి చేస్తారు. నువ్వేంటి, నీ పొజిషన్ ఏంటి, నువ్వు ఇల్లు కట్టుకుంటావా, నువ్వు భూమి కొనుక్కుంటావా, నీకు పెళ్ళవుద్దా, అసలు నీలో ఇన్ని బలహీనతలు ఉన్నాయి, నీలో ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, నీకెట్లా పెళ్ళవుద్ది, ఎవరు నీకు అసలు ఆ వాగ్దానం ఇచ్చింది, ఎవరు నీకు అసలు ప్రాఫెసీ చెప్పింది, వాళ్ళు నిన్ను సైడ్ ట్రాక్ చేస్తున్నారు, వాళ్ళు నీకేదో మందు పెట్టారు, అందుకనే నువ్వు వాళ్ళు ఏం చెప్పినా సరే నమ్ముతున్నావు అని చెప్పి మిమ్మల్ని ఒక చెడు మార్గంలోనికి, ఒక చేదుని మీలో ఇంజెక్ట్ చేస్తారండి. దేవుడి పైన చేదు కలిగేలాగా మిమ్మల్ని వాళ్ళు ప్రేరేపిస్తారు. ఈ వ్యక్తి మరి మీ ఇంట్లో చనిపోయాడంటే దేవుడే చంపేశాడు, దేవుడు అని నువ్వు అన్నావు, దేవుడే చంపేశాడు అని మీలో చేదు నింపుతారు. మీలో ఒక భక్తిహీనతకు, మీలో ఒక అవిశ్వాసానికి వాళ్ళు కారణంగా మారిపోతారు. అందుకనే ప్రభువారు ఇక్కడ ఏం చేశారంటే,
పేతురు, యోహాను, యాకోబుని తప్ప మరి ఎవ్వరిని ఆయన వెంబడి రానివ్వలేదంట. దేవునికి అపహసించేవారన్నా, దుష్టులన్నా, పాపులన్నా అలాంటి వాళ్ళని దేవుడు దూరంగా చూస్తాడండి. అలాంటి వాళ్ళని ఆయన దగ్గరికి రానివ్వడు. ఆయనను, ఆయన కార్యాలను నమ్మని వాళ్ళకి క్షమాపణ లేదంట. మనుష్య కుమారుని దూషిస్తే క్షమాపణ కలదేమో కానీ పరిశుద్ధాత్మని దూషించే వారికి అసలు క్షమాపణే లేదని చెప్తున్నారు ప్రభువారు. ఆయన కార్యాలను మనం దూషించకూడదు, ఆయనను దూషించకూడదు. ఆయన అద్భుతము చేయలేడు అని నువ్వు చెప్పకూడదు. ఆయనలో అద్భుతము ఉంది, ఆయనలో అసాధ్యమైన కార్యాలు చేయగలిగినటువంటి శక్తి ఉంది. అందరూ చేయి విడిచిపెట్టిన తర్వాత ఆయన ఎంటర్ అవుతారు. అదే యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి గొప్పతనము, అదే యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి మ్యాజిక్. ఆయన అన్ని ద్వారాలు మూయబడిన తర్వాత, అన్ని ద్వారాలు మూసేసుకున్న తర్వాత ఆయన వచ్చి ఒక కొత్త డోర్ ఓపెన్ చేయగలుగుతారు మీ లైఫ్లో. మీ హృదయంలో మొట్టమొదటిగా అసలు అద్భుతం ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే, కేవలం భౌతికంగా మీకు కళ్ళకు కనపడే విషయాల్లో కలిగే మార్పే అద్భుతం కాదండి. అసలు అద్భుతం ప్రారంభమయ్యేది ఎక్కడ చెప్పనా? మీ హృదయంలో ప్రారంభం కావాలి అద్భుతము. మీ నమ్మకంలో మార్పు రావాలి, మీ విశ్వాసంలో మార్పు రావాలి. మీ విశ్వాసంలో మార్పు రాకుండా, మీ నమ్మకంలో మార్పు రాకుండా, దేవుణ్ణి మీరు చూసే విధానంలో మార్పు రాకుండా, మీ జీవితంలో మీరు భౌతికంగా కొన్ని విషయాల్లో మీరు అద్భుతాన్ని చూడలేరు. హల్లెలూయా. అందుకనే ప్రభువారు అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని కూడా ఎంటర్ కానివ్వట్లేదు ఆయన అద్భుతం చేసే స్థలంలోకి. ఆయన కార్యాలు నమ్మని వాళ్ళని ఆయన ఎంటర్టైన్ చేయనివ్వట్లేదు. మొట్టమొదటిగా మనము మార్చుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క మానసిక స్థితిని మనం మార్చుకోవాలి. ప్రభువా, నేను నిన్ను ఒక అద్భుతమైన తరహాలో చూడటానికి నాకు నువ్వు సహాయం చేయి. నా ఆత్మీయ కన్నులు నువ్వు తెరువు. నువ్వు ఇది చెయ్యగలవు అని నేను నిన్ను నమ్మడానికి నాకు సహాయం చేయి. ఒక నురుగు కక్కుతున్నటువంటి వ్యక్తిని ఒక తండ్రి తీసుకొచ్చినప్పుడు ఆ తండ్రి అంటాడు, అయ్యా నేను నిన్ను నమ్ముచున్నాను కానీ అపనమ్మకం రాకుండా నాకు నువ్వు సహాయం చేయి అని అంటాడు ప్రభుతో. కొన్నిసార్లు మీకు అపనమ్మకం కలుగుతున్నప్పుడు ప్రభు వారిని అడగండి, ప్రభువా నాకు అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చేయ్యా. నేను నమ్ముచున్నాను, నువ్వు చేయగలవని నాకు నమ్మకం ఉంది, కానీ నాకు కొన్నిసార్లు అపనమ్మకం వస్తుంది, డిస్కరేజ్ అవుతున్నాను, నేను కృంగిపోతున్నాను, ఇది నా వల్ల కాదేమో అని అనిపిస్తుంది. మీకు ఒకటి చెప్పమంటారండి? అద్భుతము అనేది మన వల్ల కాదు, మనము చేయలేము, మనము నిమిత్త మాత్రులం. ఒక మనిషి ద్వారా ఏ అద్భుతము జరగదు. మనమేదో కష్టపడడం వల్ల, మనమేదో ప్రయాసపడడం వల్ల ఏ అద్భుతము జరగదు. అద్భుతము చేసేది ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనలో ఉంది శక్తి. ఒక స్వస్థత జరగాలి అని అంటే ఆయన మీలో ఉండి జరిగించాలి తప్పితే మీ అంతటా మీరుగా ఏ స్వస్థతను చేయలేరు, ఏ కార్యాన్ని మీరు చేయలేరు. హల్లెలూయా. కొంతమంది ఈ రోజుల్లో ఎలాగున్నారంటే, వారి యొక్క వైవాహిక జీవితాల్లో మరి వస్తున్నటువంటి గొడవలు కావచ్చు, మరి లేకపోతే ఈ యొక్క విడాకుల గురించినటువంటి తాలూకు సంగతులు కావచ్చు, కొంతమంది అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళి, ఆ ఫ్యామిలీ కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మా కుటుంబం ఎలా కట్టబడాలి, ఏం చేస్తే మళ్ళా మా కుటుంబం కట్టబడుతుంది, మరి నా భర్తని ఎలా నేను మార్చుకోవచ్చు, ఇట్లాంటి కొంతమంది దగ్గరకు వెళ్ళి, వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహాలు సూచనలు అడుగుతుంటారు. అసలు ఈ మ్యారేజ్ అని పెట్టింది ఎవరండి? ఒక మనిషి పెట్టాడా? ఒక కోర్టు పెట్టిందా? లేకపోతే ఒక గవర్నమెంట్ పెట్టిందా? మ్యారేజ్ అని పెట్టింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. తండ్రి అయిన దేవుడు మ్యారేజ్ని పెట్టాడు. ఇది ఎంతో ఘనమైనటువంటి కార్యము ప్రతి వ్యక్తి జీవితంలో. ఈ ఘనమైన కార్యాన్ని, ఈ ఘనమైన ఘట్టాన్ని మనము అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళి అడగటం వల్ల, వారి సలహాలు సూచనలు అడగటం వల్ల మీ వైవాహిక జీవితం అనేది అసలు నిలబడదు. వాళ్ళు మీ జీవితంలో ఎంటర్ అవటం వల్ల మీ లైఫ్ ఇంకా కూడా చాలా చిందరవందరగా మారిపోతుంది తప్పితే, కలవరాలు గందరగోళాలు ఎక్కువైపోతాయి తప్పితే మీకు సొల్యూషన్ దొరకదు. మీకు సంతానం కలగట్లేదు అంటే, మీ కుటుంబంలో సమాధానం లేదు అంటే, మీరు భార్యాభర్తలుగా మీ మధ్యలో వాగ్వాదాలు వివాదాలు ఉంటే,
మీరు అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ చేసుకోవడం కాదు. మీరు మీ భర్త గారు కలిసి దేవుడి దగ్గర కూర్చోండి, ఆయన దగ్గర సలహా అడగండి, ఆయన దగ్గర మీరు మాట్లాడండి. ఆయన మీకు చెప్తారు, ఆయన మీకు జ్ఞానాన్ని ఇస్తారు, ఆయన మీకు నడిపిస్తారు. వివాహము చేసి జతపరిచింది ఆయన. ప్రభువు వారు మిమ్మల్ని జతపరిచారు. ఆయన పెట్టిన ఈ కార్యాన్ని ఆయన దగ్గరే సాల్వ్ చేసుకోవాలి. అపహసించే వారి దగ్గరికి వెళ్ళి, బంధాలు పాడు చేసే వారి దగ్గరికి వెళ్ళి, మీ యొక్క జీవితాన్ని పాడు చేసే వారి దగ్గరికి వెళ్ళి మీరు సలహాలు అడగటం వల్ల మీ యొక్క జీవితము నిలబడదు, మీ కుటుంబం నిలబడదు, మీకు సంతానం కలగదు, మీకు వివాహాలు జరగవు. దేవుడి దగ్గర మనం అడగాలి, ఆయన పైన విశ్వాసం ఉంచాలి. దయచేసి మిమ్మల్ని చూసి గేలి చేసే వారి దగ్గర, దేవుని నమ్మని వారి దగ్గర, దేవుని కార్యాలను విశ్వసించిన వారి దగ్గర మీరు ఉండకూడదు. అలాంటి వారితో మీరు సహవాసం చేయడం ఆపేయండి. అలాంటి వారితో ఫ్రెండ్షిప్స్ చేయడం తగ్గించండి. వీలైతే కట్ చేయండి అలాంటి వారితో. ప్రభువుని మాటలను ప్రకటించే వారితో, ప్రభువుని వెంబడించే వారితో మీరు వెళ్ళినట్లయితే మీ లైఫ్లో మీరు అద్భుతాలు చూస్తారు. హల్లెలూయా. ఆయనను వెంబడించే వారితో, దైవికమైన వ్యక్తులతో మీ సహవాసాన్ని చేయండి. మీ విశ్వాసాన్ని బలపరిచే వారితో మీ సహవాసాన్ని చేయండి. మిమ్మల్ని ప్రోత్సాహపరిచే వారితో, దేవునిలో మిమ్మల్ని ఎదిగించే వారితో మీరు సహవాసం చేయండి. అప్పుడు మీ లైఫ్లో అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. మరి మొట్టమొదటిగా నమ్మకం ఉంచాలి. రెండవదిగా అపహాసించే వారితో, మరి పరిశుద్ధాత్మ కార్యాలు నమ్మని వారితో మనము సహవాసం చేయకూడదు. అలాంటి వాళ్ళని మన జీవితంలోనికి రానివ్వకూడదు. అర్థమైందండి. ఇంకా మూడవదిగా 41 నుంచి చదువుతున్నానండి, ఇదే అధ్యాయము. ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నాను అని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. చూడండి, ఇక్కడ ప్రభువారు ఏం చేశారంటే లోపలికి వెళ్ళి ఆమెను తలితాకుమి అని చెప్పారంట. తలితాకుమి అంటే చిన్న గొర్రెపిల్ల లే అని అర్థం. ఈ మాటకు అర్థం ఏంటంటే చిన్న గొర్రెపిల్ల లే అని చెప్పిన వెంటనే ఆ చిన్నది లేచి నడవడము ప్రారంభించిందంట. ఇక్కడ దీనిలో ఒక మర్మము మీకు చెప్పాలనుకుంటున్నానండి, ఒక ప్రత్యక్షతను. ఈమె నిద్రిస్తుంది కానీ చనిపోలేదు అని చెప్పారు ప్రభువారు. ఎప్పుడైతే తల్లి తాకుమి అని ఆమెతో ఆ మాట, ఆ వర్డ్ ఆయన అక్కడ ప్రకటించారో వెంటనే ఆ చిన్నది లేచి నడవడం ప్రారంభించిందంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూసి ఆ ఒక కార్యమును విస్మయం చెందారు అని వాక్యం రాయబడింది. అయితే కొన్నిసార్లు మనము ఆత్మలో నిద్రావస్థలోకి వెళ్ళిపోతామండి. మన యొక్క ఆత్మ, మనము ఆత్మీయ జీవితంలో కానీ మన అంతరంగ పురుషుడు ఎలాగుంటాడంటే నిద్రావస్థలో ఉంటాడు. ఎందుకు నిద్రావస్థలో ఉంటాడు? ఎందుకు మరి ఆ విధంగా ఎండిపోయిన స్థితిలో ఉంటాడు అంటే, మీరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలను, ఆయన యొక్క నడిపింపులను మీరు ఎప్పుడైతే మీ యొక్క లైఫ్లో మీరు కొనసాగించరో, మీరు ఎప్పుడైతే ఆ ఒక కార్యాలను కాకుండా లోక కార్యాల వైపు మీ యొక్క మనస్సు వెళ్ళిపోతుందో అప్పుడు మీరు ఆత్మలో నిద్రించిన వారుగా మారిపోతారు. ఆత్మలో నిద్రావస్థలోనికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక వాక్యం రాయబడిందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఇక్కడ మరొకసారి చదువుతున్నానండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని ఆయన చెప్పుచున్నాడు. ఇది మీరు మేలుకునే సమయం అండి. ఇది మీరు ప్రకాశించే సమయము. ఇది మీరు దేవునిలో లేచి నిలవబడేటువంటి సమయము. హల్లెలూయా. మనము నిర్జీవ క్రియలను విడిచిపెట్టి
నిర్జీవ కార్యాలను విడిచిపెట్టి దేవునిలో ఉజ్జీవము పొందేటువంటి సమయము. ఇక్కడ ఎఫెసీయుల పత్రికలో రాయబడింది, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు, నిద్రించుచున్న నీవు మేలుకొనుము, నిద్రించుచున్న నీవు మేలుకొనుము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. మనము నిర్జీవ క్రియలను విడిచిపెట్టినప్పుడు ఏదైతే అపవిత్రమైనదో, ఏదైతే విసర్జించాలో, ఏవైతే మనము దేవునివి కావో, ఏవైతే పవిత్రమైనవి కావో, ఏవైతే మరి దైవిక సంబంధమైనవి కావో, అలాంటి వాటిని ప్రభు వారు ఏమంటున్నారంటే, ఈరోజు నువ్వు విసర్జించు, అట్లాంటి వాటిని నువ్వు విడిచిపెట్టు. నీకు అవిశ్వాసము కలిగించేది, నిన్ను భక్తిలో నుండి బయటికి లాక్కొచ్చేది, నిన్ను మరి దేవునిలో కొనసాగించకుండా, నిన్ను ఆత్మీయతలో ఎదగకుండా, నిన్ను పాడు చేసే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నువ్వు విసర్జించాలి, వాటిలో నువ్వు ఖండించాలి. నువ్వు ఖండించినప్పుడు, నువ్వు విసర్జించినప్పుడు నీవు నా ఒక్క వెలుగును చూస్తావు, నా వెలుగులో నువ్వు నడుస్తావు. అప్పుడు నా యొక్క అద్భుతాలు నీ జీవితంలో ప్రకాశించడము జరుగుతాయి. హల్లెలూయా. కొంతమంది జీవితాల్లో మరి అద్భుతము కలగకుండా కొన్ని అపవిత్రమైనటువంటి కార్యాలను, కొన్ని నిర్జీవ క్రియలను వాళ్ళు చేస్తూ ఉంటారు. కొన్ని వ్యసనాలు వాళ్ళని పట్టి పీడుస్తూ ఉంటాయి. మరి కొంతమంది దేవుడికి నచ్చినటువంటి కార్యాలు మీ యొక్క హృదయంలో ఎక్కడో ఒక మూల భద్రపరచబడి ఉంటాయి. ఇంకా ఆ పాత ఆదాము స్వభావము తాలూకు విషయాలు ఇంకా మిమ్మల్ని ఏలుబడి చేస్తూ ఉంటాయి. అటువంటి వాటి వల్ల మనము ఆత్మలో ఎదగలేము, ఆత్మలో నిద్రావస్థలోనికి మనం వెళ్ళిపోతాము. అవి ఏమవుతాయంటే చిన్న చిన్న పాపాలే అయినప్పటికీ అవి చిక్కులు పెట్టే పాపముగా, ఒక పెద్ద పాపముగా అవి మారిపోతాయంటండి. మనము కొన్నిసార్లు ఎలా చేస్తామంటే, ఒక పాపము మనం చేయకపోయినప్పటికీ ఇతరులు పాపం చేస్తున్నప్పుడు అలాంటి వాటిల్లో మనము పాలిభాగస్తులుగా అయితే కనుక మనము కూడా పాపం చేసినట్టే. అలాంటి వారితో కనుక మనము కూర్చుంటే, అలాంటి వారి యొక్క మాటలు మనము వింటుంటే, అవి మీరు ఎంజాయ్ చేస్తుంటే, ఆ మాటలు చెప్తున్నప్పుడు దాంట్లో మీరు ఆ పాపములో మీరు కూడా చెయ్యి వేసిన వారు అవుతారు. అవి ఏమవుతాయంటే ఒక కురుకుడు పుండు పాకినట్లుగా మీ భక్తిని రోజు రోజుకి అవి పాడు చేస్తాయి. మిమ్మల్ని క్రీస్తులో అవి ఎదగనివ్వవు, మిమ్మల్ని క్రీస్తులో ముందుకు సాగనివ్వవు. అయితే ప్రభు వారు ఇక్కడ చెప్తున్నారు, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు కాబట్టి నిద్రించుచున్న నీవు మేల్కో, నువ్వు ఆత్మలో నువ్వు మేల్కో. ఈరోజు నుంచి ఒక తీర్మానం తీసుకోండి. ఒకవేళ మీరు ఇంకా వాక్యం చదివే విషయంలో కానీ, ప్రార్థన చేసుకునే విషయంలో కానీ, తర్వాత మరి దేవుణ్ణి వెంబడించే విషయంలో కానీ మీరు కనుక అలసత్వం చూపిస్తుంటే, వాయిదా వేస్తుంటే, ప్రార్థన చేసుకోవాలి అనేటువంటి ఆలోచన మీకు కలుగుతున్నప్పటికీ దాన్ని మీరు వాయిదా వేస్తున్నారేమో. మీ యొక్క బలహీనతలు కావచ్చు, మీ వ్యసనాలు కావచ్చు, మీ యొక్క మిమ్మల్ని దేవుడి నుండి వెనక్కి లాగేటువంటి కొన్ని బలహీనతలు కావచ్చు, అవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఖండించి, వాటన్నిటినీ కూడా మీరు విసర్జించి దేవునిలో మీరు ముందుకు సాగినట్లయితే ప్రభు అంటున్నారు, నేను నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాను. ఏదైతే నీ లైఫ్లో ఆగిపోయిందో, ఏదైతే నీ లైఫ్లో ఆశీర్వాదము ఆపబడి ఉన్నదో, కట్టబడి ఉందో, ఎక్కడైతే నువ్వు కట్టబడి ఉన్నావో ఆ కట్టబడిన స్థితి నుండి నేను నిన్ను విడిపిస్తాను, ఆ బంధకాల నుండి నేను నిన్ను విడిపిస్తాను. దేవుడు వాక్యము అనేది ఏంటంటే మన బంధకాల నుంచి విడిపించేదండి. ఆయన వాక్యాన్ని ఎవరైతే ఎక్కువగా చదువుతారో, ఆయన యొక్క మాటలను ఎవరైతే ఎక్కువగా ధ్యానిస్తారో, ఆయన నడతలలో ఎవరైతే ఎక్కువగా నడుస్తారో వాళ్ళపైన దేవుని వెలుగు అనేది ప్రకాశించబడుతుంది. యాయీరు విశ్వాసించాడు, యాయీరు నమ్మాడు దేవుణ్ణి, తన ఇంటికి తీసుకొచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారిని. ఈరోజు ప్రభువారిని నువ్వు ఇంటికి తీసుకురా, నీ హృదయంలోనికి తీసుకురా, అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. యాయీరు నమ్మాడు, తన భార్య నమ్మింది, పేతురు, యోహాను, యాకోబు కూడా నమ్మారు. ఆయన చెయ్యగలడు అనేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఈరోజు మీకు అనేకులు చెప్పచ్చు, ఇది జరగదేమో, అది జరగదేమో, ఇలాగా వద్దేమో, అలాగా వద్దేమో అని. ఏం కాదండి, అవన్నిటినీ మీరు లక్ష్య పెట్టద్దు. అడవిలోనైనా సరే దేవుడు అద్భుతాలు చేయగలడు.
అరణ్యంలో అయినా సరే దేవుడు మీకు ఆహారాన్ని అందించగలడు. ఆయన చెయ్యి కురచకాలేదు, ఆయన హస్తము ఏమి చిన్నదేం కాదు. ఆయన కార్యాలు ఎంతో పెద్దవి. ఆయన గుప్పిలి విప్పినప్పుడు అంట ప్రతి జీవి కోరిక తృప్తిపరచబడుతుందంట. యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు వాళ్ళు ఆశీర్వదించబడతారంటండి. సింహపు పిల్లలైన ఆకలి కొని ఉంటాయేమో కానీ నన్ను నమ్మిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అని వాక్యం రాయబడింది. దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు మనము ఆశీర్వదించబడతాం. అద్భుతాలు చూస్తాం మన లైఫ్లో. ఒక అద్భుతం జరగాలి అని మీరు కోరుకుంటున్నప్పుడు కొన్ని విషయాల్లో మిమ్మల్ని మీరు డిసిప్లిన్ చేసుకోండి. ఈరోజు ఎక్కడ నేను తప్పిపోతున్నాను, నాలో ఇంకా అవిశ్వాసం ఉందా, నాలో ఇంకా అవిశ్వాసపు మాటలు చెప్పే వాళ్ళ మాటలు నన్ను ఏలుబడి చేస్తున్నాయా, ఆ మాటలు నేను ఎక్కువ వింటున్నానా, లేదంటే నాలో ఏదన్నా బలహీనత ఉందా, నాలో ఏదన్నా దేవుడి నుంచి దూరం చేసేటువంటి కార్యం ఏదన్నా నన్ను ఏలుబడి చేస్తుందా అనేది మరి ఈరోజు మీరు పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నప్పుడు, మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకున్నప్పుడు, డిసిప్లిన్ చేసుకున్నప్పుడు దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తారు. అద్భుతము అనేది నేను మీతో ఇంతకు ముందే చెప్పాను కదా, మీ హృదయంలో ఫస్ట్ మారాలి, మీ మనస్సు మారాలి, మీ ఆలోచనలు మారాలి, దేవుణ్ణి మీరు చూసేటువంటి ఆ కోణం మారాలి. మీరు ఏ కోణంలో చూస్తున్నారు దేవుణ్ణి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. ఆయనను చూసే కోణం ద్వారానే ఆయన ద్వారా మనం ఒక అద్భుతాన్ని స్వీకరించగలుగుతాం. ఈయన చెయ్యగలడు, ఈయనలో అసాధ్యమైన శక్తి కలదు అని మనము దేవుణ్ణి ఆ కోణంలో చూస్తే, అద్భుతాలను మీ నోటితో ప్రతిరోజు ఒప్పుకుంటే దేవుడు అద్భుతాన్ని చేయడానికి ఆశ కలిగి ఉన్నాడండి. అద్భుతం జరగాలి అంటే మొట్టమొదటిగా ఆ అద్భుతాన్ని మీరు విత్తాలి, నాటాలి. అది ఎలాగ నాటుతారు, ఎలాగ విత్తుతారంటే దేవుని వాక్యముతో మీ హృదయాల్లో దాన్ని మీరు నాటాలి. ప్రతిరోజు కూడా ఈ యొక్క మత్తయి, మార్క్, లూకా, యోహాను ఈ 4 సువార్తల్లో దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు చేశారు, అనేకమైన స్వస్థతలు చేశారు. ఇవి మీరు కంఠోపాఠంగా ప్రతిరోజు చదువుకోండి. కొన్ని అద్భుతాలు తీసుకొని దాన్ని మీరు స్టడీ చేసి అది చదువుతూ ఉండండి. ఎక్కువగా చదువుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ఒక్క వాక్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ అద్భుతాలు ఏవైతే ఉన్నాయో మీ హృదయంలోకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మీ హృదయంలో ఆ అద్భుతాన్ని మీరు నాటారో దాని యొక్క ఫలాలను మీరు రాబోయే రోజుల్లో చూస్తారు. కనుక ఏది ఖ్యాతి కలదో, ఏది పవిత్రమైనదో, ఏది రమ్యమైనదో, ఏది ఘనమైనదో వాటి అందే మీ ధ్యానం ఉంచుకోనండి అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. మనము దేని మీద ధ్యానం ఉంచుకోవాలంటే ఏది పవిత్రమైనదో, ఏది ఖ్యాతి కలదో, ఏది ఘనమైనదో మనము దాని అందే ధ్యాస ఉంచాలంట. దాని మీదే మన యొక్క ఫోకస్ చేయాలంట. మీరు అద్భుతం జరగాలంటే అద్భుతాలు ఎక్కువగా చదవండి బైబిల్లో, అద్భుతాలు ఎక్కువగా ధ్యానించండి బైబిల్లో నుంచి. వాక్యము ఎవరైతే చెప్తారో ఆ విశ్వాసంలో మిమ్మల్ని ఎదిగించే ఆ వాక్యాలు ఎక్కువగా వినండి. పూర్తిగా మీ హృదయాన్ని అంతా ఆ యొక్క వాక్యంతో, ఆ అద్భుతాలతో మీరు నింపుకున్నట్లయితే ఖచ్చితంగా మరి మీ లైఫ్లో ఎక్కడ మీరు స్ట్రక్ అయిపోయారో, ఎక్కడ మీ లైఫ్లో ఆగిపోయిన కార్యం ఉందో దాంట్లో తిరిగి మరలా ప్రభు వారు మీకు ఒక అద్భుతం చేస్తారు. హల్లెలూయా. తల్లి తాకుమి, చిన్నదానా లే. హిబ్రూ భాషలో చిన్న గొర్రెపిల్ల లే అని అర్థం. ప్రభు వారు మీతోనే చెప్తున్నారు, లే, నువ్వు లే, నువ్వు లే, నేను నీ పైన ప్రకాశించబోతున్నాను, నేను నీ పైన ఉదయించబోతున్నాను, లెమ్ము, తేజరిల్లము, దేవుని మహిమ నీ మీద ప్రకాశించుచున్నది. హల్లెలూయా. ఈరోజు ప్రభు వారు మీ జీవితంలో ప్రకాశించాలని అనుకుంటున్నారు. ఆయనే మీకు వెలుగుగా ఉండాలనుకుంటున్నారు. ఆయనే మీకు నీతి సూర్యుడి వలె ఉండాలనుకుంటున్నారు. ఆయనే మీ యొక్క బాధల నుంచి, మీ కష్టాల నుంచి మిమ్మల్ని విడిపించాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి దేవుని యొక్క ఆహ్వానాన్ని, దేవుడు మీ జీవితంలో ప్రవేశించాలి అని కోరుకుంటున్నప్పుడు ఆయన్ని సంపూర్తిగా మీ హృదయంలోనికి ఆహ్వానించండి. ఒక అద్భుతాన్ని మరి ఈ రోజే మీరు చూస్తారు. హల్లెలూయా. మీరు ఒకవేళ కొత్తగా ఈ రోజే కనుక లైవ్ చూస్తుంటే మీరు కూడా మేము చేస్తున్నటువంటి గూగుల్ మీట్లో పాల్గొవచ్చు. మీరు మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ నేమ్ని పంపించినట్లయితే రాత్రి జరగబోయేటువంటి మీటింగ్ డీటెయిల్స్ని మేము మీకు పంపిస్తాము వాట్సాప్లో. మీరు కూడా ఆ ఒక మీటింగ్లో
పాల్గొని దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుని ప్రేమ, ఆయన కాపుదల మీకు, మీ కుటుంబాలకు సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.